హలో అందరికి ఈ కాయలు మీరు ఎప్పుడైనా చూసారా? ఇవి చూడడానికి సేమ్ టొమాటోలా ఉంటాయన్నమాట. మేమైతే చిన్నప్పుడు వీటిని ఆడుకోవడానికి యూజ్ చేసేవాళ్ళము. లక్కపెడతలాట ఆడుకునేటప్పుడు వంట చేసుకోవడానికి అని చెప్పి ఇవి టొమాటోలాగా యూజ్ చేసేవాళ్ళం అనమాట. టొమాటోలు అలాగే చిన్న చిన్ని బీరకాయలు అవి కూడా ఉంటాయి. దోసకాయలు అవన్నీ గ్యాదర్ చేసుకొని ఒక చోట కూర్చొని మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆడుకునేవాళ్ళం అనమాట. ఈ మొక్క చూడగానే నాకు ఆ మెమరీస్ అన్ని గుర్తుకొచ్చాయి. దీనికి చిన్న చిన్ని ముళ్ళులు కూడా ఉంటాయి. సేమ్ లోపల కూడా ఓపెన్ చేసి చూస్తే టొమాటో లాగానే ఉంటుంది. ఈ మొక్క పేరేంటో నాకు తెలీదు. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది వీటితో ఆడుకునేవారో కామెంట్ చేయండి. మేమైతే మా స్థలం దగ్గరికి వచ్చామన్నమాట. చుట్టూరు పొలాలు సన్సెట్తో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది వ్యూ. సరే అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళాము. దారిలో ఈ మొక్కలన్నీ కనిపిస్తున్నాయి. అలాగే చింత చెట్టు కూడా ఉందన్నమాట. చింత చిగురు కూడా కోస్తున్నాము నేను మా ఫ్రెండ్ కలిసి. నాకు చింత చెట్టు చూసిన ప్రతిసారి ఒకటి గుర్తుకొస్తుంది. మా చిన్నప్పుడు ఎవరైనా మమ్మల్ని షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకురమ్మంటే మేము వెళ్ళే దారిలో మొత్తం చింత చెట్లే ఉంటాయి అనమాట, పెద్ద పెద్దవి. ఆ చెట్ల కింద నుండి మేము షాప్కి వెళ్ళాలి. చింత చెట్ల కింద దెయ్యాలు ఉంటాయని అంటారు కదా, మేము ఏమనుకుంటూ వెళ్ళే వాళ్ళమంటే చెట్టు మీద దెయ్యం నాకేం భయం అని అనుకుంటూ వెళ్ళే వాళ్ళము. చింత చెట్టుని చూసిన ప్రతిసారి అదే గుర్తుకొస్తుంది. మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్లీజ్ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.